హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఐపీఎల్ సందడి అయితే స్టార్ట్ అయింది. మరి అలాంటి ఐపీఎల్ ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఈ ఛానల్లో ఉంటాయి. అందుకే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక మనం డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్లే ముందు లాస్ట్ ఐపీఎల్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఆ వీడియోలో అభిషేక్ శర్మ యొక్క ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఎన్ని బాల్లో కొట్టాడని అడిగితే దానికైతే ప్రతి ఒక్క ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే మోర్ దెన్ 50+ కామెంట్స్ అయితే ఇచ్చారు. అన్ని కామెంట్స్ వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అందుకే ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మీ ముందుకు వచ్చా. ఈ క్వశ్చన్ అయితే ఎస్ఆర్ఎస్ టీం నుంచి అండ్ ట్రావిస్ హెడ్ గురించి అయితే అడుగుతున్నా. ట్రావిస్ హెడ్ ఆల్రెడీ ఐపీఎల్ లో ఎస్ఆర్ఎస్ తరఫున ఒక సెంచరీ అయితే కొట్టాడు. ఆ సెంచరీ ఏ టీం నుంచి కొట్టాడు అండ్ ఎన్ని బాల్స్ లో కొట్టాడు కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. ఇంక ఇప్పుడు మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో అయితే ఎస్ఆర్ఎస్ టీం యొక్క ఫుల్ అప్డేట్స్ ఏమున్నాయి అండ్ ఐపీఎల్ యొక్క షెడ్యూల్ ఏంటి అండ్ సిఎస్కే దగ్గర నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇవన్నిటి గురించి అయితే వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా ఐపీఎల్ యొక్క షెడ్యూల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఐపీఎల్ షెడ్యూల్ అయితే డిలే అవ్వడం మనం చూస్తున్నాం. ఇంకా ఇప్పటి వరకు అయితే ఆల్రెడీ రావాల్సింది. బట్ ఇండియాలో ఎలక్షన్స్ ఉండడం వల్ల ఇప్పటి వరకు అయితే ఇంకా షెడ్యూల్ అయితే రాలేదు. సో నెక్స్ట్ వచ్చే 2 to 3 డేస్ లో అయితే ఐపీఎల్ షెడ్యూల్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు వస్తున్న షెడ్యూల్ ఫుల్ ఓవరాల్ షెడ్యూల్ వస్తుందంటే అది 100% డౌటే. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే ఫస్ట్ 7 to 10 డేస్ వరకు షెడ్యూల్ అయితే రావచ్చు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది షెడ్యూల్ అయితే సెలక్షన్స్ డేట్స్ అన్ని ఫినిష్ అయ్యాక బెస్ట్ స్టేడియంస్ అండ్ బెస్ట్ స్టేట్స్ ని చూసుకొని క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు ఐపీఎల్. ఇది ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్ అప్డేట్స్. ఇంకా మన సెకండ్ పాయింట్ సిఎస్కే అప్డేట్స్ ఏంటో చూద్దాం. సిఎస్కే టీం అయితే ఆల్రెడీ వాళ్ళ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసింది. వాళ్ళ టీంలో ఉన్న మెయిన్ ప్లేయర్స్ లైక్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, ఎంఎస్ ధోని, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ ఇలాంటి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ప్లేయర్స్ వచ్చి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సురేష్ రైనా కూడా వాళ్ళ టీంలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది యాజ్ ఎ ఫీల్డింగ్ కోచ్ గా. మరి చూడాలి నెక్స్ట్ 2 డేస్ లో అయితే ఇదైతే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ ఎస్ఆర్ఎస్ టీం యొక్క ఫుల్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్ లోనే మాట్లాడుకున్నాం. ఎస్ఆర్ఎస్ టీం మార్చ్ 1 నుంచి వాళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తుందని మాట్లాడుకున్నాం. అదే పనిగా మార్చ్ 1 అండ్ 2 ఈ 2 డేస్ నుంచి ఎస్ఆర్ఎస్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ వచ్చారు. మరి ఏ ప్లేయర్స్ వచ్చారు, వారు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పటి వరకు అయితే టోటల్ గా 11 ప్లేయర్స్ అండ్ మన బౌలింగ్ కోచ్ అయితే వచ్చాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా వారెవరని చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ గా సకీబ్ హుసేన్, సెకండ్ ప్లేయర్ గా శివం మావి, థర్డ్ ప్లేయర్ గా శివంక్ కుమార్, ఫోర్త్ ప్లేయర్ గా సలీల్ అరోరా, ఫిఫ్త్ ప్లేయర్ గా క్రిన్స్ పులేట్రా, సిక్స్త్ ప్లేయర్ గా అమిత్ కుమార్, సెవెంత్ ప్లేయర్ గా హర్షల్ పటేల్, ఎయిత్ ప్లేయర్ గా ఓన్కార్, నైన్త్ ప్లేయర్ గా జేసన్ అన్సారీ, 10th ప్లేయర్ గా ప్రఫుల్ హిండే అండ్ 11th ప్లేయర్ గా అనికేత్ వర్మ. వీళ్ళైతే ఎస్ఆర్ఎస్ టీమ్ లో ఆల్రెడీ జాయిన్ అయిపోయి ప్రాక్టీస్ అయితే వేరే లెవెల్లో చేస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటు మన బౌలింగ్ కోచ్ అయితే నిన్న నైట్ వీళ్ళతో జాయిన్ అయ్యాడు కాబట్టి ఇంకా మన ప్రీ సీజన్ క్యాంప్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది. మెయిన్ గా ఇందులో కొంత ప్లేయర్స్ లైక్ శివం కుమార్, శివం మావి, సలీల్ అరోరా, హర్షల్ పటేల్, జీసన్ అన్సారీ, అనికేత్ వర్మ వీళ్ళైతే చాలా ఇంపార్టెంట్ గా మారిపోతున్నారు మన మ్యాచెస్ కోసం. అందుకు వీళ్ళైతే బెస్ట్ ప్రాక్టీస్ చేసి మ్యాచెస్ అయితే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, క్లాసన్ వీళ్ళందరూ ఎప్పుడు వస్తారని అడిగితే వీళ్ళైతే మాక్సిమం ఇప్పుడు వచ్చే ఛాన్స్ అయితే లేదు. మార్చ్ 28న మన ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళైతే 25th or 26th వచ్చే ఛాన్స్ ఉంది మాక్సిమం. ఇంకా మన నెక్స్ట్ వీడియోస్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ లో ఎలాంటి ప్లేయర్స్ కలుస్తున్నారు అండ్ వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచెస్ ఎప్పుడు ఉంటాయి దాని గురించి క్లారిటీగా నెక్స్ట్ వీడియోస్ లో అయితే మాట్లాడుకుందాం. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ క్విక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.